అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. కూటమి సర్కార్ల పిల్లగాళ్లకు కరెంట్ కష్టాలు, వీధి లైట్ల కిందనే చదువుతున్నారు విద్యార్థులు. బెట్టింగ్ యాప్ల మీద ఉచ్చు బిగిస్తున్నారు పోలీసులు. ప్రమోట్ చేసినోళ్లను ఇడిచిపెట్టొద్దంటున్నారు బాధితులు. తెలంగాణలో పడ్డే వానలు, రాలినై పెద్ద పెద్ద రాళ్ళు. దయ్యం పట్టినట్టే చేసింది నడి రోడ్డు మీద కూసోని, ఊక్కుంట భయపెట్టింది జనాలని. జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఈ స్కూళ్ళు ఎట్లుండే? పెద్ద పెద్ద పైసలు పెట్టి చదివే బళ్ళు కూడా పనికి రాకపోయేటి. డిజిటల్ క్లాసులు, పిల్లగాండ్లకు ట్యాబులు, టైంకు బట్టలు, బూట్లు, బ్యాగులు, పుస్తకాలు, మంచి తిండి, ఇంగ్లీష్ మీడియం, ఇట్లా సూపర్ అంటే సూపర్ ఉండే చదువులు. పిల్లగాళ్ళు మంచిగా చదువుకొని గొప్పోళ్ళు అయితందుకు మస్తు ఛాన్సులు ఉండే. కానీ అదే ఇప్పుడు చూస్తే వాళ్ళ బతుకులు ఎలుగుల నుంచి చీకటి పాలైతున్నట్టు కనబడుతుంది. చీకట్ల నిల్చున్న ఈ చెల్లెళ్ళ చదువులు కూడా చీకటే అవుతున్నాయి. అవునుల్లా, చీకట్ల నుంచి ఎలుగులకు వాళ్ళనా? ఈ కూటమి సర్కార్ల ఎలుగుల నుంచి చీకట్లకు పోతున్నాయి ఇళ్ళ బతుకులు. చదువుకుందామంటేనేమో ఇంట్లో కరెంటు లేక వీధులేట్ల కింద చదువుకునే అంత కష్టం వచ్చింది ఇళ్లకు. చెప్పుండ్రా చెల్లెళ్ళు మీ నోటితోని మీ కష్టాన్ని. గత 3 నెలల క్రితం మా స్థలం కరెంటు తీసివేయడం జరిగింది. మా తల్లిదండ్రులు అధికారుల చుట్టూ కరెంటు కోసం తిరిగారు. వారు ఇవ్వనని నిరాకరించారు. మేము వీధి లైట్ల కింద కూర్చొని చదవడానికి మాకు చాలా కష్టంగా ఉంది. ఇన్నరానుల్లా, అసలే ఇల్లు 10వ తరగతి చదువుతున్న పిల్లగాన్లు ఇప్పుడు పరీక్షలు చాలైనాయి. నమ్ముతారో నమ్మరో అని పాపం హాల్ టికెట్లు చూయించుకుంటా ఆఫీసర్లకు నమస్కారం పెట్టుకుంటా మరీ ఇలా బాధ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు 10th క్లాస్ పబ్లిక్ చదువుతున్నాం. ఇవిగోండి మా హాల్ టికెట్లు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకువీడు గుమ్ములూరు సెంటర్లున్న బాబు జగ్జీవన్ రావు కాలనీ వీళ్ళది. ఈ నడుమనే ఆక్రమణల తొలగింపు పేరు చెప్పి ఇండ్లకు కరెంటు కట్ చేసిరట. వీళ్ళ అమ్మానాయనలు ఆఫీసర్ల కాళ్ళేళ్ల వడ్డ కూడా కరెంట్ ఇస్తలేరట. ఇప్పుడేమో పిల్లగాళ్లకు 10వ తరగతి పరీక్షలు. అందుకే సార్లు మీకు దండం పెడతాం, మీకు పుణ్యం ఉంటది, ఈ పరీక్షలు అయిపోయేదానికన్నా కరెంట్ ఇయ్యుండ్రి, లేకపోతే మేము ఫెయిల్ అవుతామని బతిమలాడుతున్నారు. మా భవిష్యత్తు పాడైపోతుందని బాధపడుతున్నారు. మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇంతవరకు చదివించారు. ఈ ఎగ్జామే మా భవిష్యత్తు. మీరు మా పట్ల దయించి ఎగ్జామ్ అయ్యేంత వరకు కరెంట్ ఇప్పిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. మరి పాపం ఈ పిల్లలు గింత బాధపడుతుంటే ఈ సర్కార్ ఏం చేస్తుంది అంటే, అబ్బో వాళ్ళ కష్టాలు మామూలుగా లేదుల్లో, ఈకలు పక్కపక్కలు జబర్దస్త్ స్కిట్లేసుకుంటా ఎకిల్ నవ్వులు నవ్వుతురు తప్ప వీళ్ళ బాధలు పట్టించుకునే అంత టైం వాళ్ళకెక్కడిది అన్నట్టు వీళ్ళ కష్టం గిట్లుంటే వీళ్ళ కష్టం చూడుండ్రి. అర్థమైందా అనుల్లా? వైన్ షాప్ మాకొద్దు, బడి ముద్దు అని నినాదాలు చేసుకుంటా ఫ్లకార్లు పట్టుకొని రోడ్ ఎక్కిండ్రు ఈ చదువుకునే పిల్లగాన్లు. వీళ్ళది బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటేరు ఊరు. కొత్తగా వైన్ షాప్ పెడుతుంటే అద్దె అద్దుమక వైన్ షాపు అని ఇంకో మహిళలు చదువుకునే పిల్లగాన్లు ఇట్లా నిరసన తెలిపిండ్రు. కానీ అయ్యా లోకేశారు, చదువుల శాఖ మంత్రి మీరే కదా, చూస్తున్నారా వీళ్ళ బాధ? చదువుకుందామంటే ఒకరికి కరెంట్ లేదట, ఇంకొకరికి వైన్స్ షాప్ బాధ. గిట్లున్నది మరి మీ ఏలువాడిలా. ఓట్లప్పుడేమో అది చేస్తాం, ఇది చేస్తాం, అది ఎలుగబెడతాం, ఇది ఎలుగబెడతాం అన్నారు. ఇప్పుడేమో ఉన్న ఎలుగులు ఆర్పేస్తున్నారు. ఇట్లయితే ఈ పిల్లల జీవితాలు ఏం కావాలనో ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ అదే జగనన్న ఉండుంటేనా పిల్లల చదువుల కోసం పెట్టే ప్రతి అనా పైసా కూడా పవిత్రమైన పెట్టుబడి అని ఏ కష్టం రాకుండా మంచిగా అందరికీ చదువులు అందేటట్టు చూడకపోనా ఇట్లా పాడైంది ఈ కూటమి సర్కార్లా అని అంటున్నారు. ఈ చీకట్ల నిలుసున్న ఈ పిల్లల బాధను చూసిన కొందరు పబ్లిక్. అదేదో సినిమాలా ఓ కమెడియను మాటకు మా మామ ఎమ్మెల్యే అంటాడు కదా, సేమ్ అట్లనే చేస్తున్నాడు ఓ టీడీపీ లీడర్ కొడుకు. మాటకు మా నాయన ఎమ్మెల్యే అనుకుంటా అధికారాన్ని అనుభవించాలని చూస్తున్నాడేందుల్లా అధికార కార్యక్రమాలకు కూడా హాజరుపడి పెబ్బగా ఉంటున్నాడు. ఈ కూటమి సర్కార్ల ఎమ్మెల్యే ఒక్కడే ఎమ్మెల్యే కానట్టుందుల్లో అలా భార్య ఎమ్మెల్యేనే, అలా కొడుకు ఎమ్మెల్యేనే, అలా బిడ్డ ఎమ్మెల్యేనే, అలా బావ బామ్మర్ది పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు అంతా ఎమ్మెల్యే లెక్కనే ఫీల్ అవుతున్నట్టున్నారు. అందుకే అప్పట్లో కొందరు మంత్రుల ఇంటామెలు ఎమ్మెల్యేల ఇంటామెలు పోలీసులు సలం కొట్టాలి, బర్త్డేలకు కేకులు తేవాలి అన్నట్టు చేస్తే ఇప్పుడు ఇంకో టీడీపీ ఎమ్మెల్యే కొడుకు ఏకంగా ప్రభుత్వ కార్యక్రమాలనే డైరెక్ట్ పాల్గొంటుండు. ఈయనను అందరు గుర్తుపట్టేంత పెద్ద పతార పైల్వాన్ కాకపోయినా
గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కొడుకు, పేరు ఈశ్వర్. పామిడిలా అధికారికంగా జరిగిన ఓ కార్యక్రమానికి హాజరుపడే కాకుండా రిబ్బన్ కూడా గుంజిండులా. మరి నువ్వెవలయ్యా ఈ రిబ్బన్ గుంజితందుకని ఎవరన్నా అడిగితే అదేదో సినిమాలా మా మామ ఎమ్మెల్యే అన్నట్టు మా నాయన ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. అయినా పక్కనున్న ఆఫీసర్ల కన్నా తెలియదా ఇట్లా ఎవరితో పడితే వాళ్ళతో రిబ్బన్లు కట్ చేపియద్దని? అయినా ఇట్లా కొడుకులతోని అధికారికంగా పనులు చేపిద్దామన్న నాయనలు ఇక ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఏందో ఏమో పో, నడుస్తుందానికి ఇట్లా నడిపిస్తున్నట్టున్నారు ఎన్ని రోజుల పాటు. అరే జనం పనులు చేయమని గెలిపిస్తే అది మర్చిపోయి కొడుకులకో ఊరు బిడ్డలకో ఊరు వంచినట్టు చేస్తున్నట్టున్నారు కొందరు ఎమ్మెల్యేలైతే అని కోపం చేస్తున్నారు కొందరు పబ్లిక్. 100 పెడితే 500 వస్తున్నాయి, 500 పెడితే 5000 వస్తున్నాయి, 5000 పెడితే లక్షలు వస్తున్నాయి. పైసలు సంపాదించుడు గింత అల్కగనా అనుకుంటా ఒకరిని చూసి ఒకరు ఆలీలు చెప్తే ఈయన ఇంకొందరు. చాలా మంది బెట్టింగ్లకు అలవాటు పడి లక్షలకు లక్షలు అప్పులైనరు. అందులో కొందరు పానాలు కూడా తీసుకున్నారులా. అయితే ఇప్పుడు పోలీసులు ఆ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద కేసులు పెడుతుండేటాలకు ఓ బాధితుడు బయటకు వచ్చి వాళ్ళను ఇడిచిపెట్టొద్దు అనబట్టిండు. బెట్టింగ్ యాప్ల పుణ్యమా అని లక్షలకు లక్షలు అప్పులై ఇంటి నుంచి ఊరు నుంచి బయటకు వచ్చిన బాధితుడు ఇంకో గీనే. మరి నాకు ఆ యాప్ల గురించి ఎట్లా తెలిసిందో ఆయననే అడుగుదాం. చెప్పన్నా, అసలు మొదలు నువ్వు ఎట్లా అలవాటు పడ్డావు ఆ యాప్లకు? బాలకృష్ణ గారు ఆ షో యాంకర్ సార్. ఆ షోకి గెస్ట్లుగా ప్రభాస్ సారు, గోపిచంద్ సార్ ఇద్దరు వచ్చారు సార్. బాలకృష్ణ సార్ ఒక గిఫ్ట్ బాక్స్, ప్రభాస్ సార్కి గోపిచంద్ సార్ ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు. ఏమని గేమ్స్ ఆడండి, గిఫ్ట్లు పట్టండి అని ఒక ఇస్తారు సార్. అది డౌన్లోడ్ చేసుకున్నా సార్. అర్థమైందా అనుల్లా? బాలకృష్ణ చేసిన షో చేయబట్టి అలవాటైందట. మరి మొదట్లేమన్నా వచ్చినాయా, ఫస్ట్ నుంచే పోయినాయా? నాకైతే డబ్బులు వచ్చాయి సార్. అబద్ధం ఎందుకు, ప్రతి ఒక రోజు 10,000 పెడితే 18,000 వచ్చాయి. తర్వాత 1.5 నెలలో 3-4 లక్షల దాకా సంపాదించుకున్నా. మరి అటెంక ఎట్లా మోసపోయినావు, ఎంత లాస్ అయినావు అన్నా? ఈ బాగా అలవాటు అయిపోయినాక మన ఐడియా వాళ్ళకి తెలుసు కదా, ఇంకా మనల్ని మోసం చేయడం నేర్చుకున్నాం. మనం ఈ నెలలో ఒక 5-6 లక్షలు పెట్టామనుకో 2 లక్షల వరకే వస్తాయి, 4 లక్షలు అప్పుడు పడిపోతున్నాం. 2 yearsలో 80 లక్షలు కోల్పోయాను సార్ నేను. అసలు ఈ దోపిడీ అంతా ఎట్లా నడుస్తుంది అన్నా? 500 రేట్లు పడితే 100కి 50,000 వస్తాయి. మనకు డబ్బులు వచ్చున్నాయి అనుకో రోల్ ఓవర్ అని పెట్టి డబ్బులు రిటర్న్ ఇవ్వడు. ఈ తరిక మోసం చేస్తారట. ఇట్లా 1 లక్ష కాదు 2 లక్షలు కాదు 80 లక్షలు పోగొట్టుకున్న బాధతో చెప్తున్నాడు ఈ అన్న. ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వాళ్ళను ఎవ్వరిని వదిలిపెట్టద్దు. వాళ్ళు చేయబట్టి ఒక్కో ఊర్లో 100 మంది జీవితాలు నాశనమైనాయి అని అంటున్నాడు. ఇట్లా ఈ అన్న ఒక్కడే కాదుల్లో చాలా మందే బాధితులు ఉన్నారు, కాకపోతే ముందుకు వస్తలేరు. మొత్తానికైతే పోలీసులు ఈ బెట్టింగ్ యాప్ల మీద చేస్తున్న యుద్ధం చేయబట్టి వీటిని ప్రమోట్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇక ముందు ముందు ఈ బెట్టింగ్ల పేరెత్తితేనే అమ్మో అవ్విటి జోలికి మేము బోమ్ అనే తట్టు చేస్తున్నారు. కానీ ఇంకా ఆడిడ ఎవరన్నా బెట్టింగ్లు పెట్టి సంపాదించుకుందాం అనుకునేటోళ్ళు ఉంటే అవ్విటి జోలికి పోకుండ్రి, ప్రాణాల మీదకి తెచ్చుకోకుండ్రి, సరేనా? ఏది ఏ కాలమో ఎప్పుడు ఏమైతుందో ఏం అర్థమైతలేదుల్లా. ఎండాకాలంలోనేమో ఆనలు కొడతాయి, చలికాలంలో ఎండలు మండుతాయి. ఏందో ఏమో కాలం పాడై అంతా జంబలకడి పంబలెక్క రివర్స్లో నడుస్తుంది ఈ మధ్యన. ఆగో గంతగనం ఏమైంది ఇప్పుడు, గట్ల నారాజు కాబట్టి పోయింది వా అని అనుకుంటుర్రా? చూడుండ్రి మీకే తెలుస్తుంది. ఎండ కాసే వేళలో రాళ్ళు కురిసేనెందుకో, ఎందుకో ఎందుకో ఎవరిని తిప్పలా పెట్టేందుకో. ఇట్లనే ఉన్నది మరి కథ. లేకుంటే ఇదివరకు దాకా ఎండలు గట్టిగానే చంపేటట్టు ఉన్నాయి కదా ఈ ఏడు, మాడ వలగొట్టేటట్టే ఉన్నాయి అనుకుంటున్న వాళ్ళకు సడన్ గా రాళ్ల వర్షం కురిసి ఏం అర్థం కాకుండా చేసింది. ఆ సౌండ్ ఇను ఒక్కసారి ఎంత గట్టిగా పడితే గంత సౌండ్ వస్తుంది. ఓ దేవా, ఎవరన్నా బయట ఉంటే ఆ రాళ్ళు పడే స్పీడ్కు చెవులు దిగేటట్టు కదా. ఒక్క కాడ కాదు, మళ్ళా పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాదు, కామారెడ్డి, మంచిరాల, కొమరంభీం జిల్లా ఇట్లా చాలా జాగాలనే పడ్డది వడగండ్ల వాన. ఇంకొక 2 రోజులు కూడా జోరుగానే వానలు కురిసే అవకాశం ఉందట. మరి ఇట్లా ఎటు గాని యాలల్ల వానలు కురిసి ఎవరిని ఆగం చేద్దాం అనుకుంటున్నాయో కదా ఈ వానలు. మళ్ళా ఎండగొట్టి మళ్ళా వాన పడితే భూమిలో వేడంతా పైకి ఎగదాన్ని, పండంగా ఉబ్బరింత తప్ప చల్లగుండది పాడై. ఎప్పుడు ఏ కాలం నడుస్తుందో తెలియకుండా అవుతున్నది ఈ మధ్యన. తెలంగాణలో 10th క్లాస్ పరీక్షలు చాలైనాయి కదా. అయితే పిల్లగాళ్ళందరూ హాల్ టికెట్లు పట్టుకొని టైంకు పరీక్ష హాల్కు పోయినరు. గేట్ల దగ్గర చెకింగ్లు చేసిన ఆఫీసర్లు పిల్లలను పరీక్ష హాల్కు పంపి క్వశ్చన్ పేపరు ఆన్సర్ షీట్ ఇచ్చి పరీక్ష రాయించిండ్రు. అయితే అట్లా పరీక్ష చాలైందో లేదో
ఇంగో ఇట్లా క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చిందట్నుల్లా కనబడుతున్నది కదా 10వ తరగతి తెలుగు పరీక్ష పేపరు ఎగ్జామ్ స్టార్ట్ అయిన 20 నిమిషాలకే పరీక్ష హాల్ నుంచి బయటకు వచ్చిందట. ఇక ఊకుంటారా, జిరాక్సుల మీద జిరాక్సులు తీసిండ్రట. మరి ఇది ఎక్కడ లీక్ అయింది అంటే నల్గొండ జిల్లా శాలిగౌరారంలా అంటున్నారు. మరి ఏ సెంటర్ల నుంచి లీక్ అయింది అనేది అయితే ఇంకా తెలియలేదు. ఆఫీసర్లను అడిగితే చెప్తామని అంటున్నారు. ఇది ఎట్లా వాట్సాప్ గ్రూప్లలో వచ్చిందా, ఎట్లా వచ్చింది? అది మా దగ్గర ఉండదు సార్. మేము డ్యూటీ చేసే వాళ్ళ దగ్గర, ఈవెన్ చీఫ్ సూపరింటెండెంట్ దగ్గర కూడా ఫోన్ లేదు సార్. కొద్దిగా అయినాక క్లారిటీ వస్తుంది సార్. పరీక్షలు నడుస్తున్నప్పుడు ఫోన్లు లోపలికి తీసుకపోరు. అయినా ఎట్లా బయటకు వచ్చింది మరి క్వశ్చన్ పేపరు? ఆ వచ్చిన పేపర్ను జిరాక్స్ దుకాణాలు పరీక్షలు నడిచేటప్పుడు బంద్ ఉన్నా ఎవరు జిరాక్స్ తీసిండ్రు మరి అనేది తెలియాలి. ఈ పేపర్ లీకేజ్ ముచ్చట తెలిసి చాలా మంది పిల్లలు పరేషాన్ అవుతుండ్రట. మరి దీని మీద ఆఫీసర్లు ఏం చేస్తారో చూడవలసి ఉన్నది. అయిపోయిందా? ముందు వార్త అయిపోయిందా? మరి తరువాత వార్త చూడకుండా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? నేను ఎందుకు ఇట్లా తల ఊపుతున్నా అనుకుంటున్నారా? ఈ వార్త చూస్తే మీరు కూడా ఇట్లనే ఊగిపోతారు. ఆయనో ఓం భగభుగే భగిని భగోదరే లంబోదరే స్వాహ అని మంత్రాలు చదువుకుంటా దయ్యం పట్టినోళ్ళు తిప్పినట్టే రింగ 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 అరే అని తిప్పుతున్నారు కదా తలకాయని. అస్సలు ఆగుతలేదు. ఏం తక్కువ 20 నిమిషాలు గిట్లనే తలకాయ తిప్పుకుంటా తాను తిరుక్కుంటా కూర్చున్నది నడి రోడ్డు మీద. లక్నో విభూతి ఖాండ్ ఏరియాలో రాత్రి 11 గంటలకు ట్రాఫిక్ అంత జామ్ అయింది. పోలీసులు వచ్చి పక్కకు తీసుకుపోయినరట. ఇక దీని గురించి సోషల్ మీడియాలో జనాలు ఈమెకేదో దయ్యం పట్టినట్టుందని కొందరు, ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టుందని కొందరు, కావాలనే వైరల్ అయితే అందుకు చేసినట్టుందని కొందరు కామెంట్లు పెట్టబట్టారు. కానీ అసలు ఎందుకు అట్లా చేసిందనేది అయితే యువలకు తెలియదు ఇంకా. కానీ ఒక అర్ధ గంట విభూతి ఖాండ్ ఏరియా మొత్తం వింతకాండ్ అయిందనుకోరాదుండ్రి ఈమె చేయబట్టి. మరి ఆమెకు నిజంగానే ఏదైనా ప్రాబ్లం ఉంటేనైతే చెప్పుని నయం కావాలని కోరుకుందాం. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.